ఈ వ్యవహార పద్ధతులకు కూడా మనము దూరంగా ఉండాలి. మనం ఒక సంఘంలో ఉన్నటువంటి వారము మరొక సంఘములోను ఇంకొక సంఘములో ఎన్నో సంఘాలలో మనం అంతా కూడా ఉంది. అందులో మనము ఏ విధమైనటువంటి కార్యాలు మన ధర్మ ప్రకారంగా మనం చేయకుండా ఉండడం కూడా తప్పు. అందువల్ల మనం ఎక్కడైతే ఏ సంఘంలో అయితే మెంబర్గా ఉంటామో ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సంఘానికి ఒక న్యాయంగా ఒక ధర్మంగా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని మనం ఈ రోజున చూస్తుంటాం, ఏదో ఫోటోల కోసం ఆడంబరాల కోసము కూడా మనం ఈ ధ్యానం చేస్తున్నాం, మేము ఈ క్లబ్ ద్వారా మేము చేస్తున్నామని అంటారే కానీ కొన్ని వాళ్ళు సరిగా ఆచరించారు. కానీ అమ్మవారు చెప్పిన ప్రకారంగా ధర్మోపదేశాన్ని మనము ఖచ్చితంగా పాటించాలి. జై భోలో వాసవి మాతాకి.